చిల్లీ పల్లీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, నూనె, కొత్తిమీర, ఉల్లిపాయలు, జీలకర్ర, పాలు. క్యారెట్ ముక్కలు, ముల్లంగి ముక్కలు. చిల్లీ పల్లీ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 1 కప్ పల్లీలు వేసి తగినంత నీరు పోసి బాయిల్ చేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో అరకప్పు పచ్చిమిర్చి ముక్కలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. అదే మిక్సీలో ఉడికించి చల్లార్చిన పల్లీలను కూడా వేసి గ్రైండ్ చేసి వేరొక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4-5 స్పూన్ల ఆయిల్ పోసి కాగాక 1 టీ స్పూన్ జీలకర్ర, ఇందాక మిక్సీ చేసిన పచ్చిమిర్చి పేస్ట్, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసి 2 నిమిషాలు మగ్గాక మిక్సీ చేసిన పల్లీలను కూడా వేసి కలపాలి. ఇందులో కాచిన పాలు 1 కప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించిన తర్వాత కొత్తిమీర చల్లాలి. దీన్ని ఒక ప్లేట్లోనికి తీసుకొని క్యారెట్ ముక్కలు, ముల్లంగి ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చిల్లీ పల్లీ కర్రీ రెడీ.